రైట్. కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవరి? పెద్ద హాస్పిటల్ ఎవరు? పెద్ద హాస్పిటల్ ఎవరి? మనం పిల్లగాన్ని ఎత్తుకొని నా దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు. పిల్లగాన్ని ఎవరినో దవాఖానలు వేస్తే అన్న బిల్లు ఎక్కువ వేసిరన్న జర చెప్పండి అన్న హాస్పిటల్లో పోతే లక్షల రూపాయలు ఖర్చు అయిపోయినా మొత్తం సర్వం కోల్పోయారు. ఈ హాస్పిటల్ ఎవరి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎవరి? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎవరిది? కమ్మోళ్ళది. కామినేని హాస్పిటల్ ఎవరిది? కమ్మోళ్ళది. ఇమేజ్ హాస్పిటల్ ఎవరిది? కమ్మోళ్ళది. ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎవరిది? కమ్మోళ్ళది. ఉషాబుల్లపుడి దవాఖాన ఎవరిది? కమ్మోళ్ళది. కిమ్స్ హాస్పిటల్ ఎవరిది? కమ్మోళ్ళది. అపోలో హాస్పిటల్ ఎవరిది? రెడ్డిది. సిగ్మా హాస్పిటల్ ఎవరిది? రెడ్డిది. మహావీర సొసైటీ ఎవరిది? రెడ్డిది. సన్షైన్ హాస్పిటల్ ఎవరిది? రెడ్డిది. యశోద హాస్పిటల్ ఎవరిది? వెలమది. కేర్ హాస్పిటల్ ఎవరిది? క్షత్రియులది. ఇక ఒక్క బీసీ వన్ దవాఖాన ఉంటే అడుగు. ఇగో ఇది హాస్పిటాలిటీ కాడ కూడా కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ అని రాస్తా ఉంటుంది చూడ. ఇగో ఇవే వీలే అవి. ఈ అంకుర్ హాస్పిటల్ కూడా వీలబోల్లదే. అన్ని వాళ్ళే బిడ్డ. 62% ఉన్న బీసీలకు మీరు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళే కదా ముఖ్యమంత్రులు అయ్యేది. ముఖ్యమంత్రులు అయ్యింది వీళ్ళే కదా. వీళ్ళు ఏం చేసారు? సర్కార్ దవాఖానాలను పండబెట్టారు. ఇవి కథం చేస్తారు. సర్కార్ దవాఖానాలను పండబెడితే ఇక పబ్లిక్ అంతా ఈడికి పోతారు కదా. ఈడికి వస్తే ఇక ఇదే వసూలు కార్యక్రమం. ఇది జరిగింది. ఈ హాస్పిటల్ 12 హాస్పిటల్ కార్పొరేట్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఇవి బీసీలే కావో. ప్రతిరోజు చెప్తాం ఇవన్నీ. భారీ పరిశ్రమలే ఉన్నాయి. భారీ పరిశ్రమల వాళ్ళే, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వాళ్ళే దొంగతనంగా ఐడిపిఎల్ నుంచి ఫార్ములాస్ దొంగతనం చేసి కంపెనీలు పెట్టినారు. హెటిరో డ్రగ్స్ ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది అది? ఫార్ములాస్ ఎక్కడ దొంగతనం చేసిరు? ఇవన్నీ మాట్లాడుకుందాం మనం. హెటిరో డ్రగ్స్ చాలా కల్తీ డ్రగ్స్. అవి శాంపిల్స్ ఉన్నాయి మన దగ్గర. గుట్టలు పైసలు, నోట్ల కట్టలు. సోదరులారా, ఇగో ఈ సంగతి తేల్చడానికే వరంగల్లో సభ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.